ఆయన ఫోటో ఎక్కడ చూసినా కూడా కళ్యాణదుర్గంలో పెట్టి ఉన్నారు. ఒక్క సంతకం వల్ల ఇక్కడ ఎంతో మార్పు వచ్చింది. ఆయన పట్ల కూడా ఎంతో అభిమానం ఇక్కడ జనాలకు వచ్చింది. నేను అందుకు సంతోషపడుతున్నాను. జై జగన్. ఏప్రిల్ 21, 2025లో FCRA రిఫ్యూజల్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రాంతానికి 69 సంవత్సరాలుగా FCRA అంటే మొదటిసారి పేదవాడికి ఈ ప్రాంతంలో ఉండే FCRA రద్దు కావడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మన ప్రభుత్వంలోనే FCRA రద్దు అయిందని. కానీ మీరందరూ గమనించాలా, 2020లో కానీ 2021లో కానీ 2022లో కానీ 2023లో కానీ 2024లో కానీ ఎప్పుడు కూడా FCRA రద్దు కాలేదు. ఆర్టీటీ సెట్ కూడా ఎప్పుడు రద్దు కాలేదు. మొట్టమొదటిసారి 2025లో ఆర్టీటీ రద్దు అయింది. FCRA రాకపోవడం వల్ల ఆస్తులు అమ్మే పరిస్థితుల్లో మనం చూసాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగనన్న నాయకత్వాల ఆయన ఆదేశాల మేరకు అనుమతి మేరకు ఇక్కడ మనం ప్రజా పోరాటాలను నిర్మించాము. ఈ ప్రజా పోరాటాలకు ప్రతి పేదవాడు మద్దతు తెలిపాడు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు మనకి, అలాగే కమ్యూనిస్టులు కూడా మనకి మద్దతు పలికిన సందర్భం కూడా మనం చూసాం. పాదయాత్రలో బైక్ ర్యాలీ నిర్వహించాము, అలాగే పాదయాత్ర నిర్వహించాము. అలాగే పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తున్నప్పుడే మళ్ళీ చాలా రోజుల నుంచి అమిత్ షా గారి దగ్గర ఫైలు పెండింగ్ ఉండడంతో నేను జగనన్న అనుమతితో ఢిల్లీకి కూడా వెళ్ళి 16వ తేదీన అనుమతి మన అమిత్ షా గారిని కలవడం జరిగింది. చెప్పింది వచ్చేంత వరకు ఏదైతే ఎట్టకేలకు ఆర్టీటీ విజయం లభించింది. ఆర్టీటీ సిబ్బందికి అలాగే డైరెక్టర్ గారికి, మ్యాచ్ ఫేరర్ గారికి తెలియజేసింది అంటే మీరు మరింత శక్తివంతంగా పేదలకు పనిచేయండి. రాబోయే 60-70 సంవత్సరాలుగా మా జీవితకాలం అంతా కూడా ఆర్టీటీకి ఎప్పుడు కూడా నష్టం జరగకుండా చూసుకుంటాము. ఎప్పుడు నష్టం వచ్చినా కూడా జగనన్న ఉంటాడు, మా పార్టీ ఉంటుంది, ప్రజలు మీ వెంట ఉంటారు. ఇంతటితో ఈ విజయం లభించింది కాబట్టి ఇంకా ఆర్టీటీని రాజకీయాలకు ఉపయోగించొద్దు. దానికి ఉద్యమం నిర్మించడానికి కారణమే FCRA కోసము. మొట్టమొదటి ప్రాంతంలో FCRA కూడా తెలిసింది. రాబోయే రోజుల్లో సంస్థలకి మరింత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆర్టీటీ కాదు. అందువల్ల ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాదయాత్రలో నాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి, వసతి కల్పించిన వాళ్ళకి, నా వెంట నడిచిన వాళ్ళకి అందరికీ కొందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కొందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కొందరికి అభినందన తెలియజేస్తున్నాను. మేము మా నాయకుడి యొక్క ప్రశంసలకు కూడా అర్హులయ్యాం. ప్రజల పట్ల కూడా మాకు ఆదరాభిమానాలు లభించాయి. వీటికన్నిటికి కూడా ఈ 10 నెలల పోరాటానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నాను. జై జగన్, జై జగన్, జై హింద్, జై వాటమే, జై వాటమే, జై వాటమే, జై వాటమే.
మేడం.